గురుగారు, అలాగే ఉగాది పండుగ రోజు మనం ఆచరించవలసిన ముఖ్య విధులేంటి? చాలా మంచి ప్రశ్న. అంటే చాలా మంది అనుకుంటారు ఏదో దసరా పండుగలాగా వీటిలాగా మనం తప్పకుండా తలంటు పోసుకొని ఎంజాయ్మెంట్ చేసేటువంటి పండుగగానే ఇది కూడా ఉంటుంది. దానికంటే కొంత ఎక్కువ ఏంటంటే నువ్వు చేయబడేటువంటి కార్యక్రమాల్ని ఒక వరుస, అంటే ఈ సంవత్సరం మొత్తం నేను చేసుకోగలిగేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏ సమయంలో జరుగుతుంది అనేది ఒక పరిపూర్ణ ఒక దాని ఏమంటారంటే ఒక ఇండెక్స్ లాగా, ఒక విషయ సూచిక లాగా పెట్టుకోగలిగేటువంటిది పండగ ఉగాది పండుగ. అంటే మనకి దసరా దీపావళి లాంటి పండుగల్లాగానే ప్రాతకాలం లేచి స్నానానుష్ఠాలు పూర్తి చేసుకొని ముందుగా చేయవలసింది పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం చేస్తూ ఇష్టదైవ ప్రార్థన, కులదైవ ప్రార్థన, ఇష్టదైవ ప్రార్థన చేసుకొని ఆ పంచాంగ శ్రవణం చేసిన తర్వాత మనం ఈరోజు చేసుకోవాల్సింది షడ్రుచుల సమ్మేళనటువంటి ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడిని అయిగా తల్లిగారు కానీ భార్య గారు కానీ తయారు చేసిన తర్వాత అది నివేదనగా చేసి దాన్ని స్వీకరించి పంచాంగ శ్రవణం చెప్పినటువంటి విధి విశేషాలు, అంటే జాతక ప్రకారం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనేటువంటి భావన తెలుసుకొని ఆ సంవత్సరం మొత్తం పర్ఫెక్ట్ ప్లానింగ్ వేసుకోవడానికి, ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవడానికి, నేను ఇలా ఇల్లు కొనుక్కోవాలి, ఇలా స్థలం కొనుక్కోవాలి, ఇప్పుడు ఈ సమయంలో నేను వాహనం కొనుక్కోవచ్చు, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్క విషయం గురించి కూడా తెలుసుకొని జాగ్రత్త పడుతూ ఆ యొక్క జీవిత, అంటే ఈ సంవత్సర జీవిత ప్రారంభాన్ని హాయిగా సంతోషంగా చేదు, పులుపు, ఒగరు, కారము, ఉప్పు లాంటి అరిషడ్ వర్గాల లాంటివి షడ్రసోమైనటువంటి షోడశమైనటువంటి అంటే 6 రకాలైనటువంటి షడ్రుచుల సమ్మేళనాన్ని స్వీకరించి జీవితంలో వచ్చేటువంటి మంచి, చెడు, సుఖము, సంతోషాన్నిటిని కూడా స్వీకరించగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ప్రణాళికని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నమే ఉగాది పండుగ రోజు జరుపుకోవాల్సిన విశిష్టత. ఈరోజు తప్పకుండా మనము అమ్మవారిని ఎక్కువగా ప్రార్థించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ఉగాది పండుగ నుంచే వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. చాలా విశేషంగా ఉంటాయి అమ్మనవరాత్రులు. శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా ఉంటాయో అలాగే ఈ వసంత నవరాత్రులు కూడా అంత విశేషమైనవి. కాబట్టి ఇష్ట సంకల్ప సిద్ధి కొరకు, శత్రునాశనం కొరకు, మిత్రలాభం కొరకు, ఆర్థికమైన అభివృద్ధి కొరకు, కళ్యాణం కొరకు, సంతానం కొరకు వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేసే శుభమైనటువంటి రోజు కూడా ఈరోజు అవుతుంది. వసంత నవరాత్రులు చేయలేని వారు ఒక కలశం పెట్టుకొని కలశం మీద అమ్మవారిని ఆవాహన చేసి ఆ 9 రోజులు, అంటే శుద్ధ పాడ్యమి నుంచి మనకి నవమి వరకు తప్పకుండా ఈ స్వామివారి కళ్యాణం వరకు మనం తప్పకుండా ఈ యొక్క అమ్మవారి అష్టోత్తరం గారు చదువుకొని రోజుకొక నైవేద్యం అమ్మవారికి పెట్టి రోజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటే వసంత నవరాత్రులు చేసిన ఫలితమే పొందుకోవచ్చు. కాబట్టి ఈ ఉగాది రోజున తప్పకుండా తలంటు పోసుకొని కొత్త బట్టలు వేసుకొని అనేక రకాలైనటువంటి పిండి వంటలు కూడా తింటూ ప్రత్యేకంగా ఈ యొక్క మనము ఈ ఉగాది పచ్చడిని విశేషంగా తిని ఆనందాన్ని పొందుకోవాలి. గురుగారు, అలాగే పంచాంగ శ్రవణ విశిష్టత ఏంటి? ముఖ్యంగా ఈసారి అంటే రాజు, మంత్రి, నవనాయకులు ఎవరుంటారు? తప్పకుండా. అయితే ఒకటి పంచాంగ విశిష్టత అంటేనే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 రకాల ఆయుధాలని, ఈ 5 రకాలైనటువంటి విశేషాలని తెలుసుకొని మన జీవిత గమనాన్ని ముందుకు తీసుకువెళ్ళేదే పంచాంగ శ్రవణం. ఇందులో విశిష్టత ఏంటంటే ముఖ్యంగా మనకి చాలామంది అనుకుంటారు మనం చెప్పినటువంటి వర్షాలు పడతాయా, నవనాయకుల వల్ల మనకి ఇటువంటివన్నీ పర్ఫెక్ట్ జరుగుతాయా, అలాంటప్పుడు ప్రతి మాసంలో వచ్చేటువంటి విశేషాలను ఎందుకు చెప్పట్లేరు, కరోనా వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు అనే విషయాన్ని కూడా మాకు చెప్తూ ఉంటారు. కరోనా విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది పంచాంగంలో, చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు చాలామందికి పూర్తిగా పంచాంగం వినే ఓపిక ఉంది ఎవరికన్నా. నాకే అవసరం, వాడి రాశి నాకెందుకు, ఈ మేఘాధిపతి నాకెందుకు, అర్ఘాధిపతి నాకెందుకు. ఇప్పుడు 9 మంది నవనాయకులు కానీ 30 మంది ఉపనాయకులు ఉంటారు. అవును. అంటే పోర్టుపోలియోలో కేబినెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ క్యాబినెట్కి సబ్ క్యాబినెట్ కూడా ఉంటాయి. 30 పోర్టుపోలియోలు ఉంటాయి మొత్తం. కానీ ఎవరు వాటి గురించి వింటారు? వాటికి ఎవరిని అవసరం లేదు. వాళ్ళకి రోడ్డు ప్రమాదం గురించి చెప్పగలిగే అవకాశం ఈ యొక్క పంచాంగం ఉంది. ప్రపంచ స్థాయి నుంచి దేశం యొక్క ఉన్నత స్థితి, రాష్ట్రం యొక్క ప్రభావం, రాష్ట్రాలతో అనుబంధాన్ని, కేంద్రంతో రానున్న అనుబంధాన్ని, ఇవన్నీ చెప్పగలిగేటువంటి స్థితిని సూచించేదే నవనాయకులు. అటువంటి నవనాయక ఫలితాన్ని ఎవరు కూడా చూడకుండా మీరు చెప్పినట్టే అవుతుందా అంటే, ఇది నేను ఒక శాఖ వారికి వ్యతిరేకం కాదు, కానీ దానికి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను దీన్ని మీరు పేపర్లో చూడవచ్చు. గత 10 సంవత్సరాలుగా ఈ విషయం గురించి కామెడీలు కూడా జరుగుతుంటాయి, సినిమాల్లో కామెడీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు గత సంవత్సరం 2025లో మనకి 2024లో మనకి ఏప్రిల్, మే, జూన్, అంటే మ్యాక్సిమం మే, జూన్లో చూసుకుందాం. మనం పేపర్ తీయండి, ఎనీ పేపర్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, వాటెవర్ వార్త, ఇవన్నీ పేపర్లు తీయండి. బెంగళూరు వాతావరణ వాళ్ళు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం, ఢిల్లీ వాతావరణ కేంద్రం, ఎవరి తప్పు పడటం లేదు, ఎవరి కృషి వాళ్ళు చేస్తున్నారు. మరి అందుకే చెప్తున్నాను, తర్వాత దాని గురించి కాంట్రవర్ట్ చేసి ఛానల్ వాళ్ళను మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. పేపర్లో మీకు 25వ తేదీ మే పేపర్లో, 25, 26 పేపర్లో
ఋతుపవనాలు చేసి జూన్ 1వ తారీఖు తగిలేశాయి. ఈసారి తొందరగానే మనకి దేశంలోకి రాష్ట్రంలోకి వచ్చేస్తున్నాయి ఈ వార్త ఉంటుంది. జూన్ 6వ తారీఖు, జూన్ 1వ తేదీ ఋతుపవన ప్రవేశం అంటాడు. రాష్ట్రాన్ని 3వ తారీఖు తగులుతాయి అంటాడు, తెలంగాణ తగిలిపోతుంది అంటాడు. జూన్ 6వ తేదీకి పీడనం యొక్క ప్రభావం వల్ల ఉత్తర దాశ నుంచి వచ్చిన గాలి వల్ల ఋతుపవనాల స్తంభన 6వ తారీఖు పేపర్లో వస్తుంది. జూన్ 6వ తారీఖు. జూన్ 10వ తేదీ స్తబ్దుగా మారినటువంటి ఋతుపవనాలు. న్యూస్ ఇదే న్యూస్ మీకు. అంటే వాతావరణ శాఖ వాళ్ళు దాదాపుగా 3 శాటిలైట్ పంపుతారు. ప్రతి మాసం ఒక శాటిలైట్ పైకి వెళ్తూ ఉంటుంది ఈ వాతావరణ పరిశోధన గురించి. చూస్తుంటారు మనకు బయట ఒక చిన్న గీతలాగా పైకి వెళ్తూ ఉంటుంది. అది వాతావరణ శాఖ శాటిలైట్ పంపిస్తుంటారు, దాని బోర్డు ఖర్చు అవుతుంటుంది. మరి ఎందుకు వాళ్ళు చెప్పినటువంటి వాతావరణంలో మీకు వర్షాలు పడలేదు ఈ క్వశ్చన్ అడిగాడు ఎవరన్నా? బట్ దెర్ ఇస్ అ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు ద గవర్నమెంట్. బట్ ఇక్కడ మేము పంచాంగం చెప్తున్నప్పుడు జన అజ్ఞాన వేదికల వాళ్ళు అనుకోండి, ఇంకొకళ్ళు అనుకోండి, నేను అజ్ఞాన వేదికల వాళ్ళంటే కొంతమందిని, అటువంటి వ్యక్తులు వచ్చేసి పంచాంగాలు చెప్పేదంతా కూడా పిలక పంచాంగం, పిలక జ్యోతి చెప్పేది పంచాంగం కరెక్ట్ అవుతుందా అటువంటి మీరు మరి ఈ 5 సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరం పట్ల గత 5 సంవత్సరాలుగా ఈ వాతావరణం మీదటువంటి విషయాలు కరెక్ట్గా ఉన్నాయా?